ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజల చేత నిర్వహించబడే ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం అని పేరు. మన ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రతి 5 ఏళ్లకొకసారి ప్రజాప్రతినిధులను ఎన్నుకొని ప్రభుత్వాన్ని నడపమని ప్రజలు ఆదేశిస్తారు. మరి ఈ 5 ఏళ్ల పదవీకాలం మధ్యలో సదరు ప్రజాప్రతినిధి లేదా ప్రజాప్రతినిధులు సరిగా తమ విధులను నిర్వహించనప్పుడు పదవి నుండి దిగిపోవాలని, వేరొక వ్యక్తిని ఎన్నుకొని ఆ పదవిలో కూర్చోపెట్టాలని కోరుకునే హక్కు ప్రజలకుంటుందా? ఇప్పుడు ఇదే ఆలోచన, అవకాశాలు, సాధ్యాసాధ్యాలు, పరిణామాలపై దేశమంతటా చర్చ జరుగుతుంది. ప్రపంచంలో మనలాగే ప్రజాస్వామ్య దేశాలుగా ఏర్పడిన కెనడా, స్విట్జర్లాండ్, తైవాన్, ఉక్రెయిన్, వెనుజులా దేశాల్లోని ప్రజలకు తమ పాలకులు, ప్రజాప్రతినిధులు పదవి నుంచి దిగిపోవాలని అడిగే హక్కు ఉంటుంది. సరిగా అలాంటి హక్కు మనకు కల్పించాలని కోరుకుంటున్నారు సగటు భారతీయులు. ఇదే అంశాన్ని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ బిల్లు రూపంలో పార్లమెంట్లో త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951కి సవరణ రూపంలో ఈ బిల్లు ఉండబోతుంది. ఇక ఈ బిల్లు గనుక పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొంది చట్టరూపం దాల్చితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధిని గద్దె దింపాలా అన్న అంశం మీద ఆ నియోజకవర్గంలో 10 చోట్ల ఎన్నిక నిర్వహిస్తారు. పోలైన మొత్తం ఓట్లలో కనీసం 75% వ్యతిరేకంగా ఓట్లు పోలైతే ఆ వ్యక్తి పదవి నుంచి దిగిపోతారు. మరి ఇలా అస్తమానం చేసుకుంటూ పోతే దేశంలో ఎప్పుడూ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి కదా అనుకుంటున్నారా? అందుకే కొన్ని నిబంధనలకు లోబడే ఈ ప్రక్రియ అంతా సాగుతుంది. అవేమిటంటే, ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తికి కనీసం 2 ఏళ్ల సమయం ఇచ్చి తీరాలి. 2 ఏళ్ల కాలపరిమితి తరువాత నియోజకవర్గంలోని ఓటరుగా నమోదైన ఏ వ్యక్తి అయినా స్పీకర్ను కలిసి తిరిగి ఎన్నిక నిర్వహించమని కోరవచ్చు. కానీ కనీసం 25% నియోజకవర్గ ఓటర్ల సంతకాలను సేకరించవలసి ఉంటుంది. ఇక అలా మద్దతిచ్చిన 25% ఓటర్లు నిజమైన ఓటర్లా అని తేలిన తరువాత మాత్రమే ఎన్నిక నిర్వహిస్తారు. ఇదండి తాజాగా వరుణ్ గాంధీ ప్రవేశపెట్టబోతున్న ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951కి చేయబోయే సవరణ. అయినా ఇంతకుముందు పేర్కొన్న దేశాలు విస్తీర్ణ పరంగా, జనాభా పరంగా చాలా చిన్నవి. మరి మనలాంటి పెద్ద దేశంలో ఈ చట్టాన్ని అమలు చేయడం సాధ్యమా అని మరికొంతమంది మేధావుల వాదన. చూద్దాం మరి రాబోయే భారతదేశ తరాలు ప్రజాస్వామ్యాన్ని, ప్రజాప్రతినిధులను ఏ రకంగా తీర్చిదిద్దుకుంటాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా తరువాతి వీడియో మీకు వెంటనే చేరేందుకు సబ్స్క్రైబ్ అవ్వండి. సైనింగ్ ఆఫ్ నౌ, మీ అనంతనాగ్ కుండనాల.